ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలని నయవంచన చేసి నట్టేట ముంచి 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా ఆర్టీసీ బస్సు మినహా ఈ రాష్ట్రంలో ఏ వర్గాలను అభివృద్ధిలో ముందుకు నడిపించకపోగా పైపెచ్చు దాడులు చేస్తూ 50 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తూ మళ్ళీ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ఉత్సవాలు చేసేదానికి నిరసనగా మంత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నాడు కనుక ఆయన చైర్మన్గా ఈ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ప్రజలు బయట ఎవరో చెప్తే రాసిండని కొంతమంది వాడుతూ ఉన్నారు. మంత్రి ఎమ్మెల్యే మరి ఒకవేళ చదువుకొని ఉన్నవాడై ఉంటే ఆయన చదువును రంగరించి ఆయన ఈ పథకాలు అమలు చేయగలుగుతానా చేయలేనా అని ఆలోచించి రాసి ఉన్నట్టయి ఉంటే ఇవాళ 11 నెలలు దాదాపుగా పూర్తయిపోయింది. మనం 12 నెలలకు వెళ్ళినాం. డిసెంబర్ 9 వరకు 12 నెలలు అయిపోతుంది. కనుక ఈ 11 నెలలలో మీరు ఇచ్చినటువంటి హామీలు ముందుగా మీరు 100 రోజుల లోపల నెరవేరుస్తా అని చెప్పిన 6 గ్యారెంటీలలో ఒక్కటంటే ఒక్కటన్నా పూర్తి అయిందా? మహాలక్ష్మి అయిందా? రైతులదైందా? విద్యార్థులదైందా? ఎవరిదైందో సవివరంగా ఇవాళ రాష్ట్రంలో అడుగుతూ ఉన్నారు. ప్రజలు సామాన్య ఆడబిడ్డలు అడుగుతూ ఉన్నారు. మీరు గన్మెన్లు మీ అట్టహాసం లేకుండా రండి, నీతిగా నిజాయితీగా మాకు ప్రూఫ్ చేయండి, లేదా ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఎంతమందికి పథకాలు అందినాయి, ఉచిత పథకాలు, మేము హామీ ఇచ్చిన ఉచిత పథకాలు ఒక శ్వేతపత్రం ఇవ్వండి. మీరు వాటికి దబాయించి మేము రుణమాఫీ చేసినాం, రుణమాఫీ చేయలేదని 20 లక్షల మందికి ఇవ్వాలని ఒకరు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని మొత్తం మందికి ఇవ్వలేదని ఒకరు, మీరే ద్వంద్వ వైఖరితోటి మీ క్యాబినెట్లనే మీ ఎమ్మెల్యేకు మీకే పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. నిజంగా దీన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ ప్రజా వంచన దినాలుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడే ఈ మేనిఫెస్టోను తయారు చేసింది కనుక ఈ నియోజకవర్గంలో ఈ పథకాలకు దిక్కు లేకపోతే రాష్ట్రంలో ఈ పథకాలు ఎట్లా అమలవుతాయో ఇవాళ జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల తల్లిదండ్రులే అడుగుతూ ఉన్నారు, అరే నీ కాంగ్రెస్ కోటేసిన బిడ్డ 4000 పెన్షన్ ఏదని. వాళ్ళ భార్యలు అడుగుతూ ఉన్నారు, ఏమైనా బాగా చెప్తే కదా కాంగ్రెస్కు ఓటేస్తే 2500 వస్తాయంటివి కదా, ఆ 2500 ఇవ్వని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ భార్యలు తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. ఈ 200 యూనిట్ల కరెంటు కూడా మొత్తానికే ఆగిపోయింది. అది మళ్ళీ ఎవ్వరికి అందరు కూడా బిల్లులు వచ్చినాయి. ఆ దాని ఏదో పరిష్కారం జరుగుతలేదు. మళ్ళీ ఆ బిల్లులన్నీ పేరుకపోతూ ఉంటాయి. దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. అంటే మీరు చెప్పిన 200 యూనిట్లు ఆగమైపోయినాయి. మీరు ఇచ్చేటువంటి ఏ పథకం కూడా నిజంగా దురదృష్టం ఏంటంటే 2000 రూపాయల పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టారు. నిజంగా వృద్ధుల పెన్షన్ ఎగ్గొట్టినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. అది కూడా మన మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా ఉన్నాడు మన మంత్రి ఎమ్మెల్యే. ఏం ముఖం పెట్టుకొని మీరు ఇవాళ ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తాం, పోలీసులు కేసులు పెడతాం, లీడర్లను భయపెట్టిస్తాం. ఈ భయభ్రాంతులు ఎడిగిపోయినాయి. నిన్న కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ ప్రజాస్వామ్యమే అవమానపడే విధంగా ఒకప్పుడు కలెక్టర్లు గ్రామాలలోకి వస్తున్నాడంటే కలెక్టర్ వస్తే మాకు ఏదో పరిష్కారం దొరుకుతుందని భావించేవాళ్ళు. కలెక్టర్ వస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోయేది, కిందకో మీదికో అయిపోయేది. కానీ వాళ్ళ దురదృష్టం, నేనైతే నా రాజకీయ జీవితం దాదాపు 30 సంవత్సరాల పైబడి నేను చూస్తూ ఉన్నాను, ప్రజా జీవితంలో ఉన్నా. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు కలెక్టర్ మీద దాడి అనేదే లేదు. కలెక్టర్ను మాట అన్న విషయాన్ని కూడా మనం చూడలేదు.
కలెక్టర్ వస్తాడంటే మాకు ఏదో పరిష్కారం దొరుకుతుంది, మా దేవుడు వస్తాడని భావించేవాళ్ళు, తల్లిదండ్రులుగా భావించేవాళ్ళు కలెక్టర్ని. ఇవాళ కలెక్టర్ మీద దాడి జరిగింది. ఏడబెట్టుకుంటారు మీ తలకాయలు? ఎంతమందిని దబాయిస్తారు? ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు తిరగబడితే అయిపోయిందా? పోలీసు వాళ్ళను కూడా దొబ్బేసి వాళ్ళ కార్లను ధ్వంసం చేసి కలెక్టర్ని అయితే కొట్టిండ్రు. ఇది అవమానం. ఇది బ్యూరోక్రసీకి ఈ దుస్థితి పడితే మీ చర్యల వలన, మీ యొక్క నిర్ణయాల వలన ఇలా ఐఏఎస్ ఐపీఎస్లకే భద్రత లేకపోతే మీరు తీసుకునే తుగ్లక్ నిర్ణయాల వల్ల, పిచ్చి నిర్ణయాల వల్ల, పిచ్చి మాటల వలన ముఖ్యమంత్రిని చూస్తే వాళ్ళ నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గీ మాటల పొద్దు లేస్తే గలీజ్ మాటలు, పిచ్చి పిచ్చి మాటలు. నిన్న కూడా మళ్ళీ అదే మాట దెబ్బలైతున్నాయి అధికారులకు. ఇక్కడనేమో వాళ్ళకు వాటి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ పెగ్గలు కొడుతున్నారు ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు? కనుక ఖచ్చితంగా ఈ నయవంచన దినాలు టీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే ఈ మేనిఫెస్టో నేనే తయారు చేసిన, నేను చదువుకున్నోడిని, ఢిల్లీలో చదివిన, హైదరాబాద్ చదివిన, చదువుకున్న సన్నాసిలాగా మాట్లాడినావు కదా, దీనికి జవాబు చెప్పాలి వాళ్ళ మంత్రి. నీ 420 హామీలలో ఏది అమలైందో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, మాకు అకౌంట్ నెంబర్లతో ఇవ్వాలి. ఏ ఆడబిడ్డకు 500 గ్యాస్ సిలిండర్లు ఎన్ని నెలలు ఇచ్చారో చెప్పాలి, 2500 ఎంతమందికి పడ్డాయో అకౌంట్లలో చెప్పాలి, ఈ 2000 పెన్షన్ వృద్ధులకు ఎన్ని నెలలు పడ్డాయో మాకు శ్వేతపత్రం ఇవ్వాలి. మీరు ఇచ్చిన వాళ్ళు దబాయించుడు కాదు, బుకాయించుడు కాదు. కనుక ఈ నయవంచన తీరాలు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో చేయబోతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలి. నిరసన మేమేం గొడవలు మేం చేయం. నిరసన ఎక్కడో అంబేద్కర్ కూడలు చూసుకుంటాం, లేదా గాంధీ కూడలు చూసుకుంటాం, లేదా ఎక్కడనో ఒక కూడల్లో నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.